ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. ఆదికాండం 18:2. ఆదికాండం 18:1 దేవుడు అబ్రహామునకు 7వ పర్యాయం మమ్రే దగ్గరనున్న సింధూర వనములో ప్రత్యక్షమాయెను. ఆదికాండం 13:18 ప్రకారము మమ్రే అనగా హెబ్రోను అనగా సహవాసమని అర్థము. ఇప్పుడు దేవునితో అట్టి సహవాసమును అనుభవించు ఆధిక్యతను అబ్రహాము నేర్చుకొనెను. ఆదికాండం 18:1 గొప్ప ఆశతో తన గుడారపు ద్వారం నొద్ద అబ్రహాము కూర్చుని ఉండుట చూచుచున్నాము. అతడు సంతోషముగా లేడు, కాని ఆశతో నుండెను. అతడు దేని కొరకు ఎదురు చూచుచుండెను. నీవు ఆత్మీయముగా ఎదుగు కొలది జరగనియున్న సంగతుల విషయమై నీవు హెచ్చరించబడవచ్చును. జాగరూకుడవై ఉండవమని హృదయములో ఏదో నిన్ను హెచ్చరించును. ఈ రీతిగా ముందుగానే మనము సిద్ధపరచబడ్డుము. ఆదికాండం 18:2 దేవుడు అబ్రహామునకు సామాన్య మనుషుడిగా ప్రత్యక్షమాయెను. కానీ ఆదికాండం 19:1 దేవుడు లోతునకు దేవదూత రూపంలో ప్రత్యక్షమాయెను. ఆదికాండం 18:3 ముగ్గురు మనుషులు అబ్రహాముతో మాట్లాడుచుండిరి. వారు ముగ్గురు చేరి అతనికి ఒక ప్రశ్న వేసిరి. ఆదికాండం 18:3 ముగ్గురు మనుషులు అబ్రహాముతో మాట్లాడుచుండిరి. వారు ముగ్గురు చేరి అతనికి ఒక ప్రశ్న వేసిరి. కానీ 10-13 దేవుడు ఒంటరిగా అబ్రహాముతో మాట్లాడుచుండెను. దేవదూత వలె మారు రూపంలో వచ్చినను దేవుడు ఒంటరిగా అబ్రహాముతో మాట్లాడుట ప్రారంభించినప్పుడు తాను దేవునితో మాట్లాడుచున్నానని అబ్రహాము గుర్తించగలిగెను. లోతు సందర్భంలో 2 దేవదూతలు మాత్రమే అతని యొద్దకు వెళ్ళిరి. సామాన్య మనుషుల వలె వచ్చినను తన కుటుంబమంతయు వారితో కలిసి సహవాసం కలిగి ఉండవల్లని గొప్ప ఆనందంతో అబ్రహాము వారిని ఆహ్వానించెను. లోతు సందర్భంలో వారు దేవదూతల వలె అతనికి కనబడినను అర్ధ హృదయముతో ఆతిథ్యం ఇచ్చెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.